కర్మాగారం రామగుండం వెలువ కర్మాగారం దాని ఆఫీస్ ఢిల్లీలో ఉంది. దాని ఆఫీస్ నోయిడాలో ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ చక్కగా అయితలేదు, ఆగిపోయింది. ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం పెట్టిందే తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ ఎరువుల కొరత లేకుండా చేసుకోవాలని. మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు అత్యధికంగా ఎరువుల కన్జంప్షన్ రాష్ట్రంలో తెలంగాణ ఒకటి. అందువల్ల ఇక్కడ ఎట్లయినా కన్జంప్షన్ ఉందనే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. కానీ అనేక కారణాల వల్ల అది మనం మూతపడ్డది. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు. కానీ ఒక్కటి అంటే చిన్న ఎందుకైతే మన రాష్ట్రం సరిపోను, మన ఛత్తీస్గఢ్ కూడా పంపగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు దీంట్లో రాజకీయాల కంటే కూడా ఎట్లా బాధ్యత నిర్వర్తించి రైతాంగానికి ఎట్లా మనం యూరియాని ప్రొవైడ్ చేయాలి చూడాలి తప్ప వాటిగా వాళ్ళని నెట్టేసి చేస్తా అంటే ఇది కుదిరేది కాదు. సీఎం గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వారందరూ కూడా ఆత్మప్రబోధానుసారం మన తెలుగు వ్యక్తి చేయాలి, తెలంగాణ వ్యక్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. చేస్తారు కదా, వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు చేసుకుంటారు కదా. తప్ప ఇప్పుడు ఎలక్షన్ నిలబడ్డప్పుడు మనం ఒక్కొక్కసారి ప్రతిపక్ష ఇళ్ళకి పోయి కూడా ఓటు అడుగుతాం. వేస్తారా లేదా పక్క పెట్టు అడుగుతారు కదా, తప్పకుండా వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ అభ్యర్థి పెట్టుకున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళని కూడా అడుగుతారు. అంతరాత్మ ప్రబోధం ప్రకారం వేస్తారా, దీని ప్రకారం వేస్తారా. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను